నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు రైతుల ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి అన్నారు. ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాటును మంత్రి ప్రత్యేకంగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిరుపయోగంగా ఉన్న భూములను సిబిజి ప్లాంట్ల నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. కౌలుకు ఇచ్చిన 5,000 మాత్రమే వచ్చే భూములతో పాటు వేసిన పంట చేతికి కూడా రాని భూములను ఇందుకోసం గుర్తించినట్లు వివరించారు. ఇటువంటి భూములను కౌలుకు ఇస్తే రైతుకు 31,000, ప్రభుత్వ భూములకు 15,000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. కౌలుకు ఇవ్వకపోయినా ప్లాంట్కు అవసరం అయిన గడ్డిని పండించి ఇచ్చినా అన్నదాతకు ఆర్థిక లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూమిని కూడా డెవలప్ చేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి నైపుణ్య గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు దాకా ఇస్తూ ఉంటారు అనమాట. నేను దాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా మొదట ఈ ప్లాంట్ ప్రకాశం జిల్లా తీసుకొస్తున్నాం. దాదాపు ఇక్కడ మదర్ ప్లాంట్ పెడుతున్నారు. అంటే 20 టన్నులు కాకుండా దాదాపు 100 టన్నుల ప్లాంట్ పెట్టాలనేది ఉండాలి. దాని ద్వారా మామూలుగా 20 టన్నుల ప్లాంట్కి 250 మంది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 500 మంది పనిచేస్తామని చెప్పి అనుకున్నాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్కల ప్రకారం దాదాపు ఇక్కడ కనుక 100 టన్నులు కనుక పెడితే కనుక చాలా ఎక్కువ మందికి ఉపాధి కలిగింది. దాంతోపాటు రైతులకు కూడా కౌలు రావటం కానీ కౌలుకి ఇచ్చుకుంటా అంటే కౌలుకి ఇచ్చుకోవటం కానీ 31,000 మీద లేదనుకుంటే కనుక వాళ్లే పండించి గ్రాసును తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్లాంట్కి ఇవ్వటం కానీ రకరకాల మోడల్స్లో పనిచేస్తూ ఉంటారు.